మేడిగడ్డ చూడు మేలిమై ఉండు, గేట్లు ఎత్తి చూడు పగుళ్ళుండు అని చదువుతున్నారు కాంగ్రెస్ నేతలు. అధికారంలోకి రాకముందే కాదు, వచ్చాక కూడా వారి స్టాండ్ మారలేదు. మేడిగడ్డ వల్ల తెలంగాణకు 1,00,000 కోట్ల నష్టం జరిగిందన్నది వారి వాదన. అందుకు తగ్గట్టుగానే అక్కడ రోజుకో సమస్య తలెత్తుతోంది. దీంతో మేడిగడ్డను బాగు చేయాలని సంకల్పించింది ప్రభుత్వం. ఆరోపణలు, వివాదాలు పక్కకు పెట్టి ప్రాజెక్ట్ నిలబడాలంటే ఏమేమి అవసరమో తెలుసుకునేందుకు వెళ్లారు ఉత్తమ్. ఏడాది కాలంగా తెలంగాణలో హీట్ పుట్టిస్తున్న ఇష్యూ మేడిగడ్డ. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమైన వివాదం ఇది. మేడిగడ్డ కుంగింది, ప్రాజెక్టు పర్రలు బారింది, ఇక కొట్టుకుపోతుంది అంటూ అప్పటి ప్రతిపక్షాలు ఎన్నో నినాదాలు చేశాయి, వివాదాలను పైకి తీసుకొచ్చాయి. ఫలితంగా కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో ప్రస్తుత అధికార పార్టీ స్వీప్ చేసింది. ఇదంతా గతం. ఇప్పుడు అధికార పక్షం ముందు ఉన్న ఏకైక సవాల్ మేడిగడ్డను ఎలా బాగు చెయ్యాలి, ఏం చేస్తే ప్రాజెక్టుకు జీవం పోస్తాం. దీనికి సమాధానాలు వెతుక్కునే పనిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరానికి ఓ పరిష్కారం చూపించాలనే చర్యలపై స్పీడ్ పెంచింది సర్కార్. ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలపై ఓవైపు విచారణ జరిపిస్తూనే మరోవైపు మరమ్మతులపై దృష్టి పెట్టింది. ప్రాజెక్ట్ టూర్ లో భాగంగా కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక మేరకు కాళేశ్వరం బ్యారేజీలను పరిశీలించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరమ్మతులు జరుగుతున్న సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ దగ్గర పరిస్థితిని సమీక్షించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఉత్తమ్. ఎన్నికల కోడ్ వల్ల అధికారిక సమీక్షలు చేయలేదన్నారు ఉత్తమ్. కాళేశ్వరంపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించామన్నారు. 94,000 కోట్లకు వడ్డీ కడుతున్నామని, అయినా ప్రాజెక్ట్ నిరుపయోగంగా మిగిలిపోయిందని అన్నారు. ప్రస్తుతానికి 3 బ్యారేజీల గేట్లు ఎత్తాలని నిపుణులు చెప్పారన్నారు మంత్రి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంత నష్టం జరిగిందని, కాంట్రాక్ట్ నిర్మాణ సంస్థల ఖర్చుతోనే ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. కొన్ని టెస్టులు కూడా వాళ్లే రాసిచ్చారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఇంటరిమ్ రిపోర్ట్ ప్రకారం ఈ 3 బ్యారేజీల రక్షణ కొరకు, పునరుద్ధరణ కొరకు ఈ 3 ఏజెన్సీల వాళ్ళకి పని అప్పచెప్పడం జరిగింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిమ్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా తమ్మిడియేట్ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ ఈ టర్మ్ లో మేము కడతాం. ఇక సుందిళ్లలో పనులు అసంతృప్తిగా ఉన్నాయని చెప్పారు మంత్రి ఉత్తమ్. విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా గతంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులను తొలగించామన్నారు. జ్యుడిషియల్ విచారణ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. నిజానికి గత ప్రభుత్వం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును గంగపాలు చేశారన్నారు ఉత్తమ్. తుమ్మిడిహట్టి కట్టి ఉంటే ఇంతకన్నా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు వచ్చేవని చెప్పారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ చేపడతామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేము రాబోయే 4.5 ఏళ్లలో శాసనసభలో మా పాలసీ ప్రకటించినాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్ట్స్ ప్రయారిటీ ఇచ్చి వాళ్ళలాగా లక్షల కోట్లు కమిషన్ల కోసం తీసుకునే విధంగా ఉండదు. ఏ ప్రాజెక్ట్ అయితే పూర్తి చేయడానికి దగ్గరుందో, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురాగలుగుతామో దానికి ప్రయారిటీ ఇస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 7 లక్షల ఎకరాలు ఆయకట్టు, కొత్త ఆయకట్టు తీసుకోవడానికి ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. మరోవైపు కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మరోసారి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. జస్టిస్ ఘోష్ ఇప్పటికే 2 పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. మరి ప్రాజెక్టుపై ఏం తేల్చుతారో చూడాలి.